హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. విలియమ్స్తో ఫోన్ మాట్లాడిన తరువాత వీరా తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు. అవును, జాన్ ఒప్పుకుంది అంటే నా కోసం మాత్రమే. రేపు ఎటు నుంచైనా ఏదైనా ప్రమాదం వస్తే, తన నిర్ణయం మార్చుకుంటే, వెనక్కి వెళ్దామని ప్రెజర్ తెస్తే ఏంటి పరిస్థితి? చిన్నప్పటి నుంచి నేను అనుకున్నట్టు ఏమీ జరగలేదు, జాన్ విషయంలో తప్ప. ఆ త్రినాథ్ గాడు నా వల్ల కోట్లు సంపాదించాడు. విలియమ్స్ వలన ఎవరికి రాని అవకాశం నాకొచ్చింది. 50 కోట్లు, ఆ తర్వాత కొన్ని 100 కోట్లు. ఎస్, ఈ అవకాశాన్ని మిస్ అవ్వకూడదు. అవును అనుకుంటూ లేచి బాల్కనీలోకి వచ్చాడు. కింద మామిడి చెట్టు కింద చైర్స్ వేసుకుని సింహాసుమ కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. ఇది ఇల్లేనా అసలు? ఈ జాన్కి ఎంత చెప్పినా మారదు అనుకుంటూ డోర్ తీసి బయటకు వచ్చాడు. హాల్లో అందరూ కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. షూ అని తల రుద్దుకుంటూ జాన్ అని పిలిచాడు. జాను లేచి ఏంటి వీరా అని అడిగింది. నేను పిలిచింది జాన్ని అన్నాడు సీరియస్గా. నాకు జాను అని వినిపించిందిలే అనగానే విశిష్ట కంగారుగా వచ్చి ఏం కావాలి అని అడిగింది. నీ పనుల వలన తల పగిలిపోతోంది, ఒక కప్పు టీ పడే నా మొహాన అనేసి వెళ్ళిపోయాడు. ఓ అబ్బో, అంతగా ఏం చేశావే? తన వలన కదా నీకు రావాలి నొప్పి అన్నది సుచిత్ర కోపంగా. అత్తా అంటూ తల తిప్పి కిచెన్లోకి వెళ్ళింది. గౌతమి కూడా తన వెనకే వెళ్ళింది. బయట సిద్ధు అండుకో క్రికెట్ ఆడుతున్నారు. తాతయ్య పోర్టికోలో దిగాలుగా కూర్చుని వాళ్ళనే గమనిస్తుంటే సురేంద్ర వచ్చి పక్కనే కూర్చుని విక్రమ్కి ఫోన్ చేశాడు. విమ్ము అంకుల్ లిఫ్ట్ చేసి చెప్పరా అనగానే మేమంతా విసి బంగారం దగ్గరకు వచ్చాంరా, నువ్వు కూడా వచ్చేయి అన్నాడు. అక్కడికి ఎందుకు వెళ్ళారు అని అడిగాడు ఆశ్చర్యంగా. మేము ఇంకో 1 వీక్లో వెళ్ళిపోతాం కదరా, విశిష్టని కలిసినట్లుంటుంది, తను సాధించిన విజయానికి కాంగ్రెస్ చెప్పినట్లు ఉంటుందని వచ్చాం అనగానే విమ్ము అంకుల్ హో సరే కానీ నాకైతే కుదరదు, అర్జెంట్ మీటింగ్ ఉంది అంటూ కాల్ కట్ చేశాడు. సురేంద్ర తాతయ్యతో ఏంటి మావయ్య గారు, మార్నింగ్ ఏమో స్కై అడ్వర్టైజ్మెంట్ బెలూన్ లాగా తెగ హడావిడి చేశారు, ఇప్పుడేమో గాలి తీసేసిన బెలూన్ లాగా చప్పబడ్డారు, ఏంటి సంగతి అని అడిగాడు. నా సంగతి అలా ఉంచు, నువ్వేమో సిఐడి లాగా మమ్మల్ని ఫాలో అయి వచ్చావు, కన్నబిడ్డ మీకేం తెలుసు అంటూ నా మొహాన సెంటిమెంట్ అనే ఆయింట్మెంట్ పూసి బయటకు వెళ్ళావు. నేనింకా ఆ వీర నాన్నతో తిరిగి వస్తావనుకుంటే మీ ఆవిడ వెనక ఎగేసుకుంటూ వచ్చావు, ఏంటి నీ సంగతి అని అడిగాడు. అదా, అసలే సుచిత్రకి వీర అంటే పడదు, ఎందుకైనా మంచిదని తనతోనే ఉందామని అనగానే సూరి ఇందాక వీరాని చూస్తుంటే ఏదో తెలియని ప్రేమ గట్రా అన్నావు, ఎందుకు అని అడిగాడు. నా సంగతి అలా ఉంచండి, మీరు నిజంగా విసి కోసమే వచ్చారా అని అడిగాడు ఆయన వైపే చూస్తూ. ఇద్దరి కోసం, నాకు వీర అంటే కోపమేమీ లేదు, అదే అర్థమైంది. నాకెందుకో మీరు అత్తయ్య గారు వీరా మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారేంటా అని డౌట్ అనగానే ఇదంతా ఎందుకు కానీ స్ట్రైట్గా పాయింట్లోకి రా. సిద్ధు కొట్టిన బాల్ అక్కడే కూర్చొని మ్యాచ్ చూస్తున్న వైషు తలకి తగిలింది. తను అబ్బా అంటూ అరిచేసరికి అందరూ కంగారుగా తన దగ్గరకు పరిగెత్తారు. పైన టీ తీసుకుని వచ్చిన విశిష్ట చేతిలోని కప్పు తీసుకున్నాడు కొరకొర చూస్తూ. డాన్ కమ్ షేర్, ఏమైంది, ఎందుకు కోపం అని అడిగింది పక్కనే కూర్చుంటూ. నీకు తెలియదా? తెలియకదా అడుగుతున్నా. షూ, అసలు ఇది ఇల్లేనా? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు అని అడిగాడు విసుక్కుంటూ. ఇప్పుడు ఎవరేం చేశారు నిన్ను అని అడిగింది కంగారుగా. ఇటురా అంటూ చేయి పెట్టుకుని తీసుకెళ్ళి సింహాని సుమని చూపించి ఏంటిదంతా అని అడిగాడు. విశిష్ట నవ్వి ప్రేమ అన్నది. అవన్నీ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకోమను, నా ఇంట్లో కాదు. అయ్యో, నువ్వు మాత్రం నా వెనక పడ్డప్పుడు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చావు, ఒకరోజు ఏకంగా నా రూమ్లోకి వచ్చావు, మరి అది తప్పు కాదా అంటూ నవ్వేసరికి అది వేరు ఇది వేరు అంటూ లోపలికి వెళ్ళాడు. వేరు లేదు కాండం లేదు, అన్నీ ఒకటే. వాళ్ళిద్దరూ కలిసి జీవితం పంచుకోబోతున్నారు, ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటున్నారు, అందులో తప్పేముంది? ఇలాంటివి బాగానే చెప్తావు, మీ సంతకి ఇంకో గంట మాత్రమే టైం, గుర్తుందా అని అడిగాడు. గంట కాదు కానీ సాయంత్రం వరకు, తర్వాత వెళ్ళిపోతారు. ఆ తర్వాత నేను రమ్మన్నా రారులే అంటూ బెడ్ మీదకు వాలింది. ఏమైంది, పడుకున్నావు అని అడిగాడు చేయి పట్టుకుని. ఏంటో మార్నింగ్ నుంచి నీరసంగా ఉంది, మా అమ్మ బామ్మ కాస్త రెస్ట్ తీసుకోమన్నారు, అన్నట్లు ఇదెలా ఉందో తిని చెప్పు అంటూ రసమలై ఉన్న కప్పిచ్చింది. నువ్వు చేసావా అని అడిగాడు టేస్ట్ చేస్తూ. హా అంటూ నవ్వింది. బాగానే ఉంది అంటూ స్పూన్తో తనకి అందించేసరికి వద్దు, నాకెందుకో స్మెల్ పడటం లేదు
అంటూ వాష్రూమ్కి వెళ్ళి వామిటింగ్ చేసుకుంది. వీర కంగారుగా వచ్చి ఏమైంది అని అడిగాడు. విశిష్ట సిగ్గుపడుతూ వీర చేయి తీసుకుని తన పొట్ట మీద పెట్టింది. అబ్బా క్లియర్గా చెప్పు జాన్ అన్నాడు సీరియస్గా. బుల్లి మాపే వస్తున్నాడు, సీనియర్ మాపే గారు అంటూ నవ్వింది. ముందు అర్థం కాలేదు, తర్వాత అర్థమై ఏంటి అని అడిగాడు ఆశ్చర్యంగా కమ్ ఆనందంగా. ఇవాళ నిన్ను ఇంట్లో ఉండమని ఎందుకు చెప్పానో తెలుసా అంటూ వీరాని హక్ చేసుకుని నువ్వు తండ్రివి కాబోతున్నావు అన్నది. వీరా తన తల ఎత్తి నిజంగానా అని అడిగాడు ఆశ్చర్యంగా. విశిష్ట చెంప మీద ఒక్కటి పీకి ఇలాంటి విషయాల్లో ఎవరైనా అబద్ధం చెప్తారా అని అడిగింది. అంతే వీర తనని పైకి లేపి గిరగిరా తిప్పి కిందకి దించి నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు జాన్, నిజం అంటూ బెడ్ మీద కూర్చోపెట్టి చెప్పు నీకేం కావాలి అని అడిగాడు ఆనందంగా. విశిష్ట తన వైపే చూస్తూ నాకేం వద్దు, నువ్వెప్పుడూ ఇలాగే ఆనందంగా ఉండాలి, కాకపోతే నాతో మాత్రమే కాదు అందరితోనూ అన్నది. ఎహే అదంతా కాదు, ఎవరూ లేని నాకు నువ్వు వచ్చి జీవితం అంటే ఏంటో చూపించావు, మనకంటూ ఒక ఫ్యామిలీని క్రియేట్ చేశావు, నీకు అంటూ పైకి లేచి అటు ఇటు తిరిగి చెప్పు జాన్ ఏం కావాలి అని అడిగాడు. తన గొంతులోనే కాదు మొహంలో కూడా చాలా ఆనందం కనపడుతోంది. సరే ఈ ఒక్కరోజు నువ్వు ఇలా ఒక్కడివే కాకుండా అందరితో సరదాగా టైం గడపాలి అన్నది. అంతే షేర్ మొహంలో నవ్వు మాయమైంది. నీకు నిజంగానే పిచ్చి ఉంది జాన్, ఇంత గుడ్ న్యూస్ చెప్పి ఏ డైమండ్ నెక్లెస్ అడగాలి కానీ ఇదేం కోరిక అన్నాడు సీరియస్గా. నేను అవన్నీ అడగనని నీకు తెలుసు కదా, నాకు నువ్వు పక్కన ఉంటే చాలు. సరే నీ ఇష్టం, నా కోరిక చెప్పాను అంటూ లేచి వెళ్తుంటే షూ అంటూ సరే పద వస్తా, కానీ ఎవరైనా ఎక్కువ తక్కువ చేస్తే మాత్రం ఊరుకోను, ముఖ్యంగా మీ తాత అన్నాడు కోపంగా. విశిష్ట వెనక్కి తిరిగి ఐ లవ్ యూ సో మచ్ అంటూ నవ్వి హక్ చేసుకుంది. వీర తన పెదవులు అందుకుని 2 నిమిషాల తర్వాత వదిలి థ్యాంక్స్ జాన్ అన్నాడు. హాయ్ హాయ్ మా ఆయన థ్యాంక్స్ కూడా నేర్చుకున్నాడే, సరే పద అంటూ చేయి పట్టుకుని తీసుకొచ్చింది. వీళ్ళు వెళ్ళేసరికి హాల్లో ఎవరూ లేరు. ఎక్కడికి వెళ్ళారు అందరూ అన్నది చుట్టూ చూస్తూ. వెళ్ళిపోతే బాగుండు, పీడ పోతుంది అనేశాడు. అంతే విశిష్ట కొరకొర చూసేసరికి ఏం మాట్లాడకుండా గమ్మున కిందకి వచ్చాడు. బయట చూసేసరికి అందరూ వైషు చుట్టూ చేరి సానుభూతి యాత్ర చేస్తూ కనిపించారు. అయ్యో అంటూ వెళ్ళబోతుంటే జాన్ ఒక్క నిమిషం అంటూ చేయి పట్టుకుని ఈరోజు నుంచి నువ్వు కంగారు పడటం తగ్గించు అన్నాడు సీరియస్గా. సరేలే అంటూ కామ్గా వెళ్ళి ఏమైంది అని అడిగింది నార్మల్ వాయిస్తో. సిద్ధు బావ షాట్ కొట్టాడు, చిన్న దెబ్బ తగిలేసరికి నీ చెల్లి ఓ తెగ అరిచేస్తోంది అన్నది గౌతమి. బాగానే తగిలింది దెబ్బ అంటూ వీర వైపు చూసి తల తిప్పింది సుచిత్ర. వీర ఏం పట్టనట్టు వెళ్ళి చైర్లో కూర్చున్నాడు. అంతే సురేంద్ర వెళ్ళి టక్కున తన పక్కన చేరాడు. సారీ వైషు అంటూ లోపలికి వెళ్ళి ఐస్ తెచ్చి తల మీద రబ్ చేశాడు సిద్ధు. అక్క స్వీట్ తీసుకురా అనగానే అందరూ ఆశ్చర్యంగా చూశారు. ఎందుకు అని అడిగింది విశిష్ట. నువ్వు నాకు ఇష్టం అనేగా రసమలై చేసావు, మీ ఆయనకు మాత్రం తీసుకెళ్ళావు, ఏం నాకు పెట్టవా అని అడిగింది బొంగుముద్దు పెట్టుకుని. ఓ అదా అని వెళ్ళిపోతుంటే జాన్ ఆగు అని అక్కడే ఉన్న చిట్టితో రేయ్ వెళ్ళి తీసుకురా అన్నాడు. చిట్టి వెళ్తుంటే కాలి అందరికీ తీసుకురారా అన్నాడు. స్వీట్ తినేశాక సిద్ధు వీరా బ్రో నువ్వు రా ఆడదాం అని పిలిచాడు. వీరా సీరియస్ లుక్ ఇచ్చి తల తిప్పాడు. ఓహో నీకు మనుషుల్ని కొట్టడం తప్ప మరేమీ రావా, ఏం చేస్తాం అన్నాడు తాతయ్య. అవును రావు, అయితే ఏంటి ఇప్పుడు అని అడిగాడు కోపంగా. అంత కోపం దేనికి వీరేష్ అనగానే తాతయ్య ఆయన పేరు వీరా అంటూ కొరకొర చూసింది విశిష్ట. పేరులో ఏముంది కానీ సిద్ధుగాడు అంత పెద్ద కంపెనీకి ఎండి అయ్యుండి కూడా చూడు చిన్న పిల్లోడిలా ఆడుకోవడానికి పిలిస్తే రావడానికి మీ ఆయనకేంటి ప్రాబ్లం అని అడిగాడు. సురేంద్ర కన్నార్పకుండా వీరానే చూస్తున్నాడు. అంతలో సుచిత్ర వదిలేనన్నా ఆయన గారికి రాదేమో, సూరి అలా గుడ్లప్పకించి చూడకపోతే ఆడొచ్చుగా, కాలేజీలో ఛాంపియన్గా నువ్వు అన్నది. సురేంద్ర సరేనంటూ లేవగానే తాతయ్య కూడా లేచి నేను ఆడతా అంటూ లేచాడు. నేను కూడా అంటూ వైషు కూడా లేచింది. నేను కూడా అని సుచిత్ర అనగానే మమ్మీ వైషు మీరిద్దరూ వద్దు మీకు రాదు అంటూ సింహాతో నువ్వు రా అన్నాడు సిద్ధు. రేయ్ నాకు రాదని నువ్వెలా డిసైడ్ చేస్తావురా అంటూ బ్యాట్ తీసుకుని వెళ్ళింది సుచిత్ర. విశిష్ట నవ్వుతూ వచ్చి వీర పక్కనే కూర్చుంది. ఏమైనా తాగుతావా జాన్ అని అడిగాడు. ఏం వద్దు. చిట్టి అంటూ పిలిచాడు వీర.
చిట్టి ఫాస్ట్గా వచ్చి అన్నా అనగానే మేడంకి జ్యూస్ తీసుకురా అన్నాడు. అబ్బో అనుకుంటూ లోపలికి వెళ్ళి జ్యూస్తో వచ్చాడు. వీర గ్లాస్ తీసుకుని విశిష్టకిచ్చి చిట్టితో వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకురారా అన్నాడు. ఇంట్లో లేదన్నా. బయటికి వెళ్ళు అన్నాడు వీర. ఇక్కడ దొరకవుగా అన్నా. దొరికే చోట తీసుకురాబే అంటూ పర్సు తీసి 2000 రూపాయల నోట్ ఇచ్చాడు. జాను గౌతమి అంతా గమనిస్తున్నారు. తనకి వెనిలా ఫ్లేవర్ మాత్రమే ఇష్టం, అదే తీసుకురా అన్నాడు వీర. అన్నా ఎవరైనా నాతో పంపించు, చాలా దూరం, కార్లో వెళ్తా అనగానే ఎవరైనా కార్లో వెళ్ళేటట్లయితే నీకెందుకు చెప్తాను, నువ్వే వెళ్ళి తీసుకురా అన్నాడు. చిట్టి గమ్మున వెళ్ళిపోయాడు. విశిష్ట జ్యూస్ తాగగానే ఇక్కడ ఎండగా ఉంది, పద మన రూమ్లో పడుకుందువు అనగానే అబ్బో ఏమో అనుకున్నా. రామ్కి అన్నీ వాళ్ళ తాత బుద్ధులే. భార్యని అపురూపంగా చూసుకుంటున్నాడే అనుకుంటూ మురిసిపోయింది జాను. అత్త నాకేదో డౌట్ కొడుతోంది విశిష్టని చూస్తుంటే, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా అన్నది. ఏం డౌట్ అని అడిగింది ఆమె విసిరాలని చూస్తూ. తను ప్రెగ్నెంట్ ఏమో అని. అన్నదో లేదు, నిజంగానా అంటూ పైకి లేచింది జాను. వీర ఫోన్ రింగ్ అవ్వడం చూసి హలో, ఓకే ఓకే సరే నేను వస్తున్నా అంటూ కాల్ కట్ చేశాడు. విశిష్టతో జాన్ విలియమ్స్ ఎందుకో అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశాడు, నేను వెంటనే వచ్చేస్తా, నువ్వు జాగ్రత్త సరేనా అంటూ లోపలికి వెళ్ళాడు. విశిష్ట తన వెనకే వెళ్ళి తొందరగా వచ్చే ప్లీజ్ అన్నది చేయి పట్టుకుని. తప్పకుండా అంటూ తన నుదుటిన కీస్ చేసి కార్ కీస్ తీసుకుని ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. విశిష్ట అక్కడే సోఫాలో కూర్చోగానే జాను గౌతమి వచ్చి ఎంక్వైరీ చేసి విషయం బయటకు లాగారు. అంతే, విషయం విని జాను బయటకు పరిగెత్తింది. గౌతమి విమ్ము అంకుల్కి కాల్ చేసి విషయం చెప్పి వెంటనే రమ్మంది. సిద్ధు నువ్వు బాబాయివి కాబోతున్నావు, సుచి నీకు మనవరాలు వస్తుందే అంటూ అరిచింది జాను. జాను అలా చెప్పగానే అందరూ షాక్ అయితే సురేంద్ర అంకుల్కి మాత్రం తీవ్రంగా కొట్టింది. మనవరాలేంటి అని అడిగింది ఆశ్చర్యంగా. అదేనే నువ్వు. సురేంద్ర అంకుల్ అప్పటికే చెవులు కళ్ళు అప్పగించి దగ్గరకు వచ్చేశాడు. జాను విషయం అందరికీ అర్థమయ్యేలా చెప్పు అంటూ ఆమె చేతిని నొక్కారు. సురేంద్ర అంకుల్ చూసేశాడు. జానుకి అప్పుడు కానీ ఆత్రం తగ్గి ఆనందం కంట్రోల్ అయ్యి విసి నెల తప్పింది. తనకి పుట్టబోయే పాపకి నువ్వు బామ్మవే కదా అవుతావు, అందుకే అలా చెప్పా అంటూ కవర్ చేసింది. అంతే, అందరూ పోలోమంటూ లోపలికి పరిగెత్తారు. తాతయ్య జాను చేయి పట్టుకుని ఆపి కొంచెం తట్టుకో, విసి చెప్పొద్దంటే ఎందుకు అంత తొందర అంటూ మందలించి లోపలికి తీసుకెళ్లాడు. అక్క అంటూ విశిష్టని హక్ చేసుకుని నేను పిన్నినవుతున్నానా సూపర్ అంటూ తెగ ఆనందపడిపోయింది వైషు. సుచిత్ర విశిష్ట నుదుటిన ముద్దు పెట్టి కంగ్రాట్స్ బంగారం అన్నది. అయితే నా మేనకొడలు వస్తోందన్నమాట అంటూ తెగ సంబరపడిపోయాడు కాళీ. అరగంట పాటు అందరూ ఒక్కటే హడావిడి గొడవ. జాను తాత రామ్ కూడా ఉంటే బాగుండేది అనుకున్నారు. అయితే సింహ ఆ మాటే అన్నాడు. అబ్బా విసి, ఇంత హ్యాపీ టైంలో వీరా ఎక్కడికి వెళ్ళాడు అని. వాడుంటే ఇలా ఉండనిస్తాడా, రోస్టర్ మొహం వాడు అని తిట్టుకుంది సుచిత్ర. లంచ్ టైంకి విమ్ము అంకుల్ కూడా వచ్చాడు. ఎంతైనా పెద్ద కూతురు మనవరాలు అనేసరికి రావడమే స్వీట్స్ పండ్లు ఇంకా విసికి ఇష్టమని వెనీలా ఐస్ క్రీమ్ తీసుకుని వచ్చాడు. విశిష్టని దగ్గరకు తీసుకుని చాలా హ్యాపీగా ఉంది విసి అంటూ నుదుటిన ముద్దు పెట్టాడు. అది చూసి సుచిత్ర సురేంద్ర షాక్. విమ్ము అంకుల్ అంతలా ఫీల్ అవ్వడం ఆశ్చర్యమే మరి. గౌతమి జాను అందరినీ లంచ్కి పిలిస్తే సురేంద్ర ఇంతమంది ఉన్నాము, సరదాగా కింద కూర్చుని భోజనం చేద్దాం అన్నాడు. అందరూ సరేననడంతో సుమ వైషు గౌతమి అందరికీ సర్వ్ చేశారు. విశిష్టని మాత్రం కదలనివ్వలేదు. తర్వాత గౌతమి తనకి తినిపించింది. విశిష్ట వీరాకి కాల్ చేస్తూనే ఉంది, తను కట్ చేస్తున్నాడు. వెంటనే మెసేజ్ చేసింది, మిస్ యూ నేను ఇంకా మన బేబీ అంటూ. రిప్లై రాకపోవడంతో కొంచెం అప్సెట్ అయింది. తర్వాత జాను విసి పద అలసిపోయావు, కాసేపు రెస్ట్ తీసుకుందువు అంటూ బెడ్రూమ్లోకి తీసుకెళ్లి డోర్ వేసింది. వాళ్ళు వెళ్ళగానే అందరూ తలా రూమ్లోకి వెళ్ళారు. అప్పుడు వచ్చాడు చిట్టి. హాల్లో సురేంద్ర సుబ్బు తప్ప ఎవరూ లేరు. కామ్గా ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్లో పెట్టి ప్లేట్లో లంచ్ పెట్టుకుని తిన్నాడు. లోపల జాను విసి నాకు ఇవాళ ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావడం లేదు. రామ్ గురించి అంత పెద్ద రహస్యం చెప్పగానే గుండె ఆగినంత పనైంది. మళ్ళీ నీ సంగతి తెలిసాక గుండె తిరిగి కొట్టుకుంది. అందుకే నా మాట విని వాడిని నెమ్మదిగా మార్చు, పుట్టబోయే బిడ్డ కోసమైనా మారతాడనే నమ్మకం ఉంది, ఏమంటావు అని అడిగింది. చూద్దాం కానీ నువ్వు ముందు తలుపు తీ, అత్త అమ్మ వస్తారు అన్నది. జాను వెళ్ళగానే
విశిష్ట మళ్ళీ కాల్ చేసింది. వీరా లిఫ్ట్ చేసి చెప్పు జాన్ అన్నాడు. నేను కాదు, నువ్వు చెప్పాలి. ఎప్పుడు వస్తున్నావు? అసలు ఏమైనా తిన్నావా లేదా అని అడిగింది. తినలేదు, కొంచెం అర్జెంట్ పనిలో ఉన్నా, మళ్ళీ కాల్ చేస్తా. నువ్వు తిన్నావా అని అడిగాడు. అన్నది డల్గా. నాకు అర్థమైంది, ఇంత హ్యాపీ టైంలో నిన్ను వదిలేసి వెళ్ళాననేగా. తొందరగా వచ్చేస్తా, అప్పుడు నువ్వు ఏ పనిష్మెంట్ ఇచ్చినా ఓకే, బాయ్ అంటూ ముద్దు పెట్టి కాల్ కట్ చేశాడు. షూ, ఏంటో అంత అర్జెంట్ పని అనుకుంటూ బెడ్ మీద వాలింది. ఇక్కడ సిద్ధు, వైషు టెర్రస్ మీదకి వచ్చారు. వాతావరణం చాలా చల్లగా ఉంది. సిద్ధు తనని ఎత్తి పిట్టగోడ మీద కూర్చోపెట్టి తను పక్కనే కూర్చున్నాడు. ఇంటికి నువ్వెప్పుడు చెప్తావు అని అడిగాడు. ఏంటి అన్నది ఎగాదిగా చూసి. అదేనే గుడ్ న్యూస్, నెక్స్ట్ మంత్ బావా అంటూ నవ్వింది. ఏంటే అంత ఫాస్ట్గానా? మరీ నెలేనా అంటూ ఆశ్చర్యంగా ఫేస్ పెట్టాడు. మరి ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేది అప్పుడేగా బావా అన్నది. నువ్వు మాట్లాడేది ఎగ్జామ్స్ గురించా అంటూ నోరు తెరిచాడు. ఇంకా దేని గురించి అనుకున్నావు అంటూ అమాయకంగా ఫేస్ పెట్టింది. షూ మొద్దు అంటూ తల మీద మొట్టికాయ వేసి, మనతో పాటు పెళ్ళయింది, వాళ్ళే నయం ఫాస్ట్గా ఉన్నారు అంటూ బిక్కమొహం వేశాడు. బావా, ఐఎమ్ జస్ట్ 21, ముందు నా ఎంఎస్ కంప్లీట్ అవ్వాలి, తర్వాత మన కంపెనీలో ఎండీగా చార్జ్ తీసుకోవాలి, అప్పుడు ఆలోచిద్దాం అంటూ నవ్వింది. అంటే అప్పటిదాకా నో కిడ్సా అని అడిగాడు ఆశ్చర్యంగా. కిడ్స్ ఎందుకు లేరు? మా అక్క వాళ్ళకి పుట్టే పిల్లలు మన పిల్లలేగా, వాళ్ళతో ఆడుకో అన్నది. వాళ్ళు మనతో ఉండరు కదే. అదంతా కాదు, నాకు నువ్వు కూడా గుడ్ న్యూస్ చెప్పు. అసలు ఎందుకు ఎంఎస్? నువ్వు చదవకపోయినా మా బాబు నిన్నే ఎండి అని ఫిక్స్ అయ్యాడు, అందుకని అంటూ తన లిప్స్ అందుకున్నాడు. వైషు తనని తోసి గోడ దిగి పారిపోతుంటే వెనకే వచ్చి చేయి పట్టుకుని లాగాడు. మెడ మీద ముద్దులు పెడుతూ, ప్లీజ్ వైషు, నాకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం, నా కోసం ఒప్పుకో అన్నాడు. వైషు నవ్వుతూ తనని హగ్ చేసుకుంది. వాన మొదలైంది. ఇద్దరు కిందకి దిగారు. చిట్టి గదిలో అండుకో టీవీ చూస్తూ కూర్చున్నారు. గెస్ట్ రూమ్ ఇంకొకటి ఖాళీగా ఉండటంతో వైషు సిద్ధు చేయి పట్టుకుని అందులోకి తీసుకెళ్లి డోర్ వేసింది. సాయంత్రం 6 గంటలు. వాన అప్పుడే కొంచెం తగ్గుతోంది. అందరూ టీ తాగుతూ హాల్లో కూర్చున్నారు. అత్త, మనం యూకే వెళ్ళిపోతే వీళ్ళందరినీ మిస్ అవుతాం కదా అంటూ విశిష్ట వైపు చూసి ఏడుస్తూ వచ్చి హక్ చేసుకుంది వైషు. అంటే నెక్స్ట్ వీక్ మీరు వెళ్ళిపోతారా అని అడిగింది విశిష్ట దిగులుగా. అవునరా, చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ వచ్చింది, ఇంకో 15 రోజుల్లో మొదలవుతుంది, అందుకే నెక్స్ట్ వీక్ వెళ్ళాలి అన్నాడు సురేందర్. అందరూ డల్గా అయ్యారు. నిజం సిద్ధు, నీకు చాలా పొగరు అనుకున్నా, కానీ నువ్వు చాలా మంచోడివి. నీ చదువు, ఆస్తి, కంపెనీ అన్నీ పక్కన పెట్టి మాతో కలిసిపోయావు అన్నాడు కాళీ నవ్వుతూ. డబ్బుదేముంది కాళీ, ఇవాళ ఉంటుంది, రేపు ఉంటుందనే నమ్మకం లేదు. మనుషులు, బంధాలు ఇవే శాశ్వతంగా ఉంటాయి అన్నాడు సురేందర్ సీరియస్గా. ఓహో, ఇదేం బాగోలేదు. ఇంత హ్యాపీ మూమెంట్స్లో ఇలా ఉంటే కాదు. వైషు, కమాన్, స్లిప్స్ రెడీ చెయ్యి, ఎవరికి ఏది వస్తే అది చెయ్యాలి అన్నది సుచిత్ర. అంటే పాట, డ్యాన్స్ అవేగా అని అడిగాడు సింహ. అవును అవే, కానివ్వండి కానివ్వండి అంటూ అందరినీ రెడీ చేసింది. వైషు, సుమ కలిసి స్లిప్స్ రెడీ చేశారు. ముందు తాతయ్య తీశారు. ఆ స్లిప్లో ఎవరంటే ఇష్టమో వాళ్ళకి ముద్దు పెట్టాలి అని వచ్చింది. ఆయన చదవగానే అందరూ చప్పట్లు కొడుతూ అరిచారు. అందరూ జాను వైపు చూశారు. అదొక్కటే సంబరం అంటూ మూతి తిప్పి చూసింది. ఆయన లేచి అందరి వైపు చూసి హాల్లో ఉన్న వీరా ఫోటోకి ముద్దు పెట్టాడు. అందరూ షాక్. సుచిత్ర మాత్రం, అదేంటి నాన్న, నీకు అమ్మ తర్వాత నేనే కదా, మా ఇద్దరిని వదిలేసి ఆ రౌ అంటూ ఆగి, అదే ఆ వీరాకి పెట్టావేంటి అని అడిగింది ఆశ్చర్యంగా. మరి నాకు ముని మనవరాల్ని ఇవ్వబోతోంది రా వీరానేగా, అందుకే అన్నాడు. రా వీరానా? ఎక్కడికి రావాలి అనుకున్నాడు సురేందర్. అలా చూసినా విశిష్టికి ఇవ్వాలి కదా. ఏంటో మా నాన్న ఒక్కోసారి ఏం చేస్తాడో ఆయనకే అర్థం కాదు అనుకున్నాడు విక్రమ్. విశిష్ట మనసంతా వీర దగ్గరే ఉంది. తర్వాత సింహాని సెలెక్ట్ చేశాడు తాతయ్య. సింహాకి నచ్చని వాళ్ళని వాయ తీయాలి అని వచ్చింది. అందరి వైపు చూసి వెళ్ళి చిట్టిగాడిని 2 చేతులతో పైకి లేపాడు. అంతే, గిరగిరా తిప్పి కిందకి వదిలాడు. చచ్చాండ్రా అంటూ పొలికేక పెట్టాడు. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వచ్చింది. విమ్ము అంకుల్కి పాట అని మాత్రమే వచ్చింది. అందరూ పాడాలి పాడాలి అంటూ అరుస్తుంటే ఆయన తన ఫోన్లో ఒక పాట పెట్టాడు. మామ చీటింగ్ అని అరిచాడు సిద్ధు. ఆయన స్లిప్ చూపించి పాట అని మాత్రమే ఉంది.
పాడమనో వినిపించాలనో రాయలేదు అన్నాడు నవ్వుతూ. షిట్, పాట అని రాసి వదిలేశానా, చూడలేదే అని తల కొట్టుకుంది వైషు. లాస్ట్కి విసి వైషు మిగిలారు. విసికి డ్యాన్స్, వైషుకి డ్యాన్స్ విత్ పెయిన్ అని వచ్చింది. అంతే, అక్క చెల్లెలిద్దరూ చున్నీలు నడుముకి కట్టారు. విసి, నువ్వు వద్దులే తల్లి అన్నది గౌతమి. అవునరా బంగారం అని పిలిచింది సుచిత్ర. ఏం కాదు, నాకు డ్యాన్స్ చేసి చాలా రోజులైంది అంటూ టీవీ ఆన్ చేసి సాంగ్ పెట్టింది విశిష్ట. అది జీన్స్ మూవీలో సాంగ్, కరెక్ట్ యాప్ట్ అయింది అక్క చెల్లెలకి. ఆ పాటకి విసి వైషులు డ్యాన్స్కి అందరూ మై మరిచి చూస్తూ ఉండిపోయారు. సిద్ధు బావకి హుషారొచ్చింది. అంతే, ప్రశాంత్ లాగా లేచి వచ్చి ఇద్దరి మధ్యలో దూరి చెరో చేతో అటు ఇటు తిప్పుతూ డ్యాన్స్ మొదలెట్టాడు. ఆ పాట వింటుంటే అందరికీ కాళ్ళు ఆడటం మొదలెట్టాయి. తర్వాత నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు వచ్చి డాన్సింగ్ మొదలెట్టారు. సుచి, జాను, సుమ, సుబ్బు జాయిన్ అయ్యారు. లాస్ట్కి వచ్చింది సాంగ్. అంతే, జోరు అందుకుంది. విమ్ము, సురేంద్ర తప్ప అందరూ వెళ్ళి జాయిన్ అయ్యారు. అంతే, జాన్ అని కోపంగా వినిపించి అందరూ టక్కున ఆగిపోయారు. వీర విపరీతమైన కోపంతో లోపలికి వచ్చి విశిష్ట చేయి పట్టుకుని అందరి నుంచి కొంచెం పక్కకి లాగాడు. నీకు బుద్ధుందా? ప్రెగ్నెంట్ అని తెలిసి ఏంటి డ్యాన్సులు అని అరిచాడు. అందుకో సుమ, చిట్టి, వైషు, జాను, గౌతమి భయపడటం స్టార్ట్ చేశారు. అంతలో విశిష్ట అంటే సరదాగా, ఏంటి ఈ కుప్పి గంతులు వేయడం సరదానా? నీ సంగతి అలా ఉంచు అంటూ అందరి వైపు చూసి, మీకు తెలిసి కూడా తనని ఎందుకు డ్యాన్స్ చేయించారు అని అడిగాడు కోపంతో. తప్పు నాదే, వాళ్ళు వద్దని అన్నారు అన్నది వీరా చేయి పట్టుకుని. ఇలా నువ్వు ప్రతి దానికి వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే ఇదిగో ఇలాగే వేషాలు వేస్తారు అన్నాడు. సుచిత్ర వెంటనే అందుకుని, నోరు కంట్రోల్లో పెట్టుకో, వేషాలు వేయాల్సిన అవసరం మాకు లేదు. అసలు మమ్మల్ని అంటున్నావు, అరే భార్య ప్రెగ్నెంట్ అని తెలిసి తన్ని వదిలేసి వెళ్ళింది నువ్వు అన్నది కోపంగా. సురేంద్ర కలుగు చేసుకుని, సుచి ఆగు, అతను చెప్పిన విధానం తప్పు కానీ చెప్పిందైతే కరెక్టే కదా అన్నాడు. విక్రమ్ అందుకుని, ఏంటి కరెక్ట్? ఇప్పటిదాకా పత్తా లేడు, రాగానే మనందరి మీద నోరు పారేసుకోవడం కరెక్టా అంటూ వీరా వైపు కొరకొర చూశాడు. ఏయ్, నువ్వెందుకు వచ్చావు అసలు? నేనంటేనే గిట్టదు, మరెందుకు మా ఇంటి చుట్టూ తిరుగుతావు అని అడిగాడు కోపంగా. మొదలెట్టేశారు మా అమ్మ అల్లుళ్ళు. ఇది ఇంకా ఎక్కడికి పోయి నిలుస్తుందో తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.